వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబా ఏం చేసినా సెన్సేషన్గా మారిపోతుంటుంది. ఇక రౌడీలను లేపేసినా, తప్పు చేసినోడికి శిక్ష చేసినా, అభివృద్ధి చేసి చూపాలన్నా, అయోధ్యలో రామలల్ల విగ్రహ ప్రతిష్ట సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలన్నా, ఇక ఒకే రోజు శుక్రవారం శివరాత్రి వచ్చినా కూడా ఎలాంటి గొడవలు లేకుండా జ్ఞానవాపిలో 2 మతాలకు సంబంధించిన వారు గప్చూప్ సాంబార్ బుడిగా పూజలు చేసుకొని వెళ్ళిపోవాలన్న, ఈయన వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల సాధ్యమైద్ది అని దేశవ్యాప్తంగా చర్చ చేసుకుంటారు. ప్రతి రాష్ట్రం కూడా అరే యోగి లాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి కూడా ఉంటే బాగుండు అనుకుంటారు. మళ్ళా ఇలాంటి యోగి ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేసిండట. ఇప్పుడు యోగి మాట్లాడిన ఆ మాటలు సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతున్నాయి. ఆ మాట ఏంటంటే, మీ ఒక్క ఓటు మీ తలరాతను మారుస్తుంది, యాద పెట్టుకోండి అంటాడు. సౌత చూడండి, మీరు వేసే ఒకే ఒక్క ఓటు మీ తలరాతను మారుస్తుంది. ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి అని యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఇంతకు పూర్వం సెక్యులర్ ప్రభుత్వాలుగా చెప్పుకునే ప్రభుత్వాల కాలంలో కేవలం గుండాలు, రౌడీ షీటర్లు, మాఫియా ముఠాలు, మాఫియా డాన్లు మాత్రమే సేఫ్గా ఉండేవారు. అప్పటి రోజుల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించేవారు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. గుండాలు, రౌడీ షీటర్లు, మాఫియా ముఠాలు, మాఫియా డాన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మీరు వేసే ఒకే ఒక్క ఓటు మీ తలరాతను మారుస్తుంది, మీ పిల్లల భవిష్యత్తును బంగారు బాట వేస్తుంది. కావున ఓటు వేసే ముందు ఆలోచించి ఓటేయండి యోగి ఆదిత్యనాథ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇదైతే నిజం. ఒకప్పుడు యూపీ అంటే చాలా వెనకబడ్డ రాష్ట్రం. ఎప్పుడు అక్కడ దొమ్మిలు జరుగుతాయి, ఎప్పుడు అక్కడ మత ఘర్షణలు జరుగుతాయి, ఎప్పుడు అక్కడ కొట్లాటలు జరుగుతాయి. రౌడీలే రాజ్యం వెళ్తుంటారు, రౌడీలే రాజకీయ నాయకులు ఉంటారు. కానీ ఇప్పుడు లెక్క వేరు. వాళ్ళ ఆస్తులన్నీ కబ్జాలు చేసి పేదోళ్ళకి ఇల్లు కట్టించేసిండు. ఎవడైనా తప్పు చేసినోడు ఉత్తరప్రదేశ్లో అడుగు పెట్టాలంటే భయం అవుతుంది. ఇగో మాకు ఉరిశిక్షణ వేయండి కానీ మీకు దండం పెడతా, మమ్మల్ని మాత్రం ఉత్తరప్రదేశ్లో అడుగు పెట్టనీయకండి అంటారు. అయోధ్య రామలల్ల విగ్రహ ప్రతిష్ట తర్వాత చాలా కంపెనీలు ఈరోజు ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఆర్థికంగా డెవలప్ అవుతుంది. తమకు వచ్చిన సొమ్ములో కొంత మొత్తాన్ని పక్కకు పెట్టుకొని ఆ మొత్తంలో అభివృద్ధి కోసం కంపెనీలను పెట్టుబడులుగా ఇచ్చుకుంటూ గోబర్ గ్యాస్ విధానం, సౌర విద్యుత్ విధానం, దీన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయడం ద్వారా న్యాచురల్ పవర్స్ తోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఎలా వేడితో అయితే చేస్తామో మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడం ఎలా అనేది యోగి ఆదిత్యనాథ్ చేసి చూపిస్తున్నాడు. ఇక్కడ పేదలకు ఇండ్లు, కుల మతాలకు అతీతంగా ఇండ్లు ఇవ్వబడుతున్నాయి. బిజినెస్లు కులమతాలకు అతీతంగా అక్కడ నెలకొల్పబడుతున్నాయి. అసలు ఇక్కడ కులమతాల గొడవలే లేవు. ఒకవేళ ఎవడైనా చేస్తే వాడి పని కేల్కతం, దుకాన్ బంద్, ఎన్కౌంటర్ అని నేను చెప్పలేను, కానీ బుల్డోజర్ ఎక్కడం అయితే ఖాయం. కానీ ఇవన్నీ జరగడానికి కారణం ఒక సన్యాసి మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం, ఒక్క ఓటు. ఈరోజు ఉత్తరప్రదేశ్ భవితవ్యాన్నే మార్చేసింది. నిజం, ఓటు రాజ్యాంగం ప్రజలకు ఎందుకు హక్కులా కల్పించింది అంటే, ఆ హక్కు అనేది ప్రజల దగ్గర లేకపోతే ఈ రాజకీయ నాయకులు ప్రజల మీద ఎక్కి తొక్కి నారదిస్తారు అని. అందుకే ఆ హక్కు ద్వారా మీ మీద ఎవడైనా పెత్తనం చేయాలని చూస్తే 5 సంవత్సరాలకు ఒకసారి వాడిని గద్దెదించి బుద్ధి చెప్పండి అన్నది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏ పార్టీ ఓటుకి ఎంత ఇస్తుంది? గల్ 2 ఏళ్ళు ఇస్తానరా, వీళ్ళు 5 ఏళ్ళు ఇస్తే ఓటేస్తా. ఊకో, ఒక ఆటో పెట్టు మా కాలనీ నుంచి, అరే డబ్బులు పెట్టుకొని వచ్చి ఆటో లేకుండా వచ్చి మేము ఓటేస్తామా? ఇగో మా ఇంట్లో 5-6 ఓట్లు ఉన్నాయి, ఆటో పెట్టినామంటే వచ్చి ఓటేసిపోతాం. ఇగో గల బిర్యానీ అను బీరిస్తానరట, మరి మీరేమి ఇస్తాను? ఇగో ఓటేయంగానే బిర్యానీ బీరిస్తా అంటే ఓకే. ఇట్లా అలవాటు పడిపోయి మనం రాజులుగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వద్దకు ప్రజాస్వామ్యం రావాలని రాజ్యాంగం మనకు హక్కు కల్పిస్తే, నాయకుడు చుట్టూ డబ్బు కోసం, మందు కోసం, బిర్యానీ కోసం తిరిగి మన ఓటును అమ్ముకొని బానిసలుగా మారిపోయి వాళ్ళ చేతుల్లో బలైపోతున్నాం. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకునే ముందు మీ పిల్లల భవిష్యత్తును, మీ భవిష్యత్తును, రేపటి భావి భారత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటేయండి. యోగి ఆదిత్యనాథ్ సూపర్ చెప్పిండబ్బా. ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఇక గింతిన తర్వాత కూడా నోటు తీసుకొని ఓటేస్తా అన్నారనుకో, మస్తు కోపం వస్తుంది. రేపు ఒక్క నోటుకు మీరు 100ల కొద్ది నోట్లు లంచాల రూపంలో చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ పోరగాళ్ళ భవిష్యత్తు, ఉద్యోగాలు రాక ఊడిగం చేయాల్సి వస్తుంది. ఇక ఏడ మత ఘర్షణలో మీ కొడుకో బిడ్డు బలైపోతారేమో అని ఆలోచించాల్సి వస్తుంది. ఏ యూనివర్సిటీలలో మత విద్యలను, ప్రమోదాలను మెదడులోకి చొచ్చించి ఉగ్రవాదులుగా మారుస్తారేమో అని భయపడాల్సి వస్తుంది. మన కాలనీలో మనమే ఉండకుండా పారిపోవాల్సి వస్తుంది. మన భూములు వేరే మతాలకు సంబంధించి అన్యాక్రాంతమైతేనా నోరు మూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే రేపటి మీ భవిష్యత్తుకు మీకు భరోసానిచ్చే నాయకుడు ఎవరు అని ఆలోచించి ఓటేయండి. ఓటును నమ్ముకోండి, ఓటును అమ్ముకోకండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.